2009వ సంవత్సరంలో సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన చిత్రం అవతార్. జేమ్స్ కెమెరూన్ దర్శక నిర్మాతగా వ్యవహరించినటువంటి అవతార్ పార్ట్ 1 ఎన్నో అద్భుతాలు సృష్టించగా పార్ట్ 2 మాత్రం పర్వాలేదనిపించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19వ తేదీన అంటే ఈరోజు అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా విడుదలైంది. ఈ సినిమా రివ్యూ ఏంటి, రేటింగ్ ఎంత, అసలు ఈ సినిమా కథనం ఎలా ఉంది, ఓవరాల్గా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్ధమన్ గారు. వారితో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే అండి. డిసెంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అవతార్ పార్ట్ 3 సినిమా విడుదలైంది. ఏంటి ఈ సినిమా, ఎలా ఉంది, కథనం పరిస్థితి ఏంటి, సినిమా రివ్యూ రేటింగ్ ఏంటి మేడం? ఇది చాలా భారీ అంచనాల మధ్య వచ్చిందండి. ఇది ఆల్రెడీ ప్రివ్యూస్ పడిపోయాయి దీనికి. ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు, అంతవరకు చెప్తాను. కానీ అంత భారీ అంచనాల మధ్య వచ్చినా కూడా కొంచెం నిరాశ అయితే చెందుతారు చూసిన వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు, మీరు ఇందాక చెప్పినట్టుగా 2009 అంటే 16 సంవత్సరాల క్రితం అవతార్ అనే సినిమా వచ్చింది. 2022లో అవతార్ 2 వచ్చింది. అందులో ది వే ఆఫ్ వాటర్ అని నీటి లోపల యుద్ధాన్ని చూపిస్తాడు. ఈసారి అవతార్ 3 ఏం చేశారంటే ఫైర్ అండ్ యాష్ అంటే మీకు అగ్నితత్వాన్ని ఇక్కడ చూపిస్తాడు. అంటే అగ్నికి దగ్గరగా జీవించే వాళ్ళని, ఆ తెగని పండోరా అనే తెగ ఉంటుంది. పండోరా అనే గ్రామంలో ఉండే వాళ్ళతోటి మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళని దోచుకుంటూ ఉంటారు, వాళ్ళ మొత్తం ప్రకృతి సంపదనంతా. ఆ దోచుకోవడాన్ని అడ్డుకోవడానికి ఈ సల్లి అనే అతను అక్కడ ఆ తెగకి చెందిన నేత్రి అనే ఒక యువతిని వివాహం చేసుకుని ఈ మనుషుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. సో అంటే కథ ఇంకా చాలా ఉంటుంది, నేను ఊరికే మీకు టూకీగా చెప్తున్నాను అంతే. అసలు కథ ఇంకా చాలా ఉంది. అయితే మీకు మొత్తం కథ చూసినప్పుడు మీకు అవతార్ 2కి దీనికి పెద్ద తేడా కనిపించదు. అందులో 3 గంటల 17 నిమిషాలు ఈ కథ. అసలు మీకు తెలుసు అవతార్ 3 వస్తోంది, బాలకృష్ణ సినిమాకి ఇది ఒక పెద్ద దెబ్బ. లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికి కూడా ఇప్పుడు 25 కూడా చాలా సినిమాలు ఉన్నాయి కదా క్యూ కట్టాయి రిలీజ్ అవడానికి. సో అవతార్ 3 ఇఫెక్ట్ ఉంటుంది అని ఇంత అందరూ ఒక ఆందోళన చెందారు, కానీ ఆందోళన పడాల్సినంత విషయం అయితే లేదు. అంటే జేమ్స్ కెమెరూన్ అనే అతను అవతార్ ఎంత బాగా తీశాడో అవతార్ 2 కూడా ప్రజలను అలరించింది. కానీ అవతార్ 3 దాకా వచ్చేసరికి మీకు ఈవెన్ క్లైమాక్స్ కూడా అవతార్ 2కి 3కి పెద్ద తేడా కనిపించదు. మీకు కథనం కావచ్చు. అయితే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్గా ఉంది. అంటే మీకు కనువింది అయితే చేస్తుంది, కానీ మీరు ఊహించుకుని వెళ్ళినంతగా మాత్రం సినిమా అయితే మీకు కనిపించదు. అందులో మీకు ఏంటంటే 3 గంటలు 17 నిమిషాలు అనేసరికి మీకు బోర్ కొడుతుంది. అసలు కొన్ని సీన్లు అయితే మీకు అంత లెంగ్దీగా ఉండి మీకు కొంచెం నిజంగానే అంటే 2009లో నిజంగా సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన అవతార్ పార్ట్ 1 నిజంగా ఎన్నో అద్భుతాలు అయితే సృష్టించింది. కానీ రెండవ పార్ట్ కూడా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ సోసోగా అంటే పర్వాలేదనిపించింది. ఎందుకంటే సేమ్ అవతార్ చూసిన తర్వాత అవతార్ 2 కూడా అలాగే ఉంది అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఇక అవతార్ పార్ట్ 3కి అయితే కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా BBC ఇంతటితో జేమ్స్ కెమెరూన్ అవతార్ సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేస్తే మంచిది అంటూ వాళ్ళు సలహా కూడా ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటి హిట్ అయింది కదా అని ఈ సీక్వెల్స్ అనేవి అలవాటు అయిపోయింది మనకి. కానీ ఒకటి మంచిగా మనకి హిట్ అయ్యాక దానిలోంచి మనం కోలుకోకూడదు. అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ సినిమా బాగుంది కాబట్టి ఆ బాగుంది అనే ఫీల్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలోపు మీరు ఇంకొక సీక్వెల్ తీస్తున్నారు. అదేమవుతుంది, ఫస్ట్ దాంతో కంపారిజన్ ఎప్పుడు వస్తుంది, వచ్చేసరికి ఎక్కడో అది మనని తృప్తిపరచదు. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, మీరు ఒక మామిడి పండు ఇస్తారండి నాకు, ఆ మామిడి పండు అనేది మీకు చాలా ఎంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ తిన్నప్పుడు. అందులో మీరు మొట్టమొదటిసారి మామిడి పండు సీజన్లో మామిడి పండు తింటే అది ఆనందం అద్భుతంగా ఉంటుంది మనకి. ఇంకొక మామిడి పండు రెండోది వచ్చేసరికి మనకి కొంచెం ఆ తీయదనం తగ్గుతుంది, అంటే ఆ ఫీల్ ఉండదు, టు బీ ఫ్రాంక్. అట్లాగా అవతార్ 1 మనం చూసి ఆ ఫీల్ అయినంతగా అవతార్ 2 మిమ్మల్ని అలరించలేదు. అంటే ప్రజలని ఎక్కడో మీరు సంతృప్తి పరచడంలో, అంటే అవతార్ మొదటి పార్ట్ ఏంటంటే ఒక కొత్త లోకంలోకి ఒక ఫీల్ని, ఒక అనుభూతిని అయితే ప్రేక్షకుడికి కలిగిస్తూ ఉంటుంది. ఇక అవతార్ 2 ఏంటంటే ఆల్రెడీ అవతార్ చూశారు కాబట్టి అంత అంచనాలను అయితే అందుకోలేకపోయింది.
ఇప్పుడు మరి అవతార్ 3 పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా, ఇంకా అవతార్ 2 కంటే కూడా అవతార్ 3 అంటే కథాకథనం కొత్తగా చెప్పలేకపోయాడు. ఫైనల్గా అంటే మీకు క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా పెద్ద కొత్తగా ఏమీ అంటే చూపించలేదు. అవతార్ పార్ట్ 3 రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అసలు ఉందా? అంటే మీకు కొద్దిగా ఆ పోలికలు తీసుకొచ్చాడండి. ఓకే. నాకైతే అలా అనిపించింది. అది ఎంతవరకు అంటే మరి మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో మనకు తెలియదు. కొంచెం వాళ్ళని తీసుకురావటంలో ఆ రామాయణం లింక్ కొద్దిగా కనిపిస్తుంది మనకి. అది పూర్తిగా నేను చెప్పను కానీ మీకు ఆ ఫేసుల్లో చూపించటాలు అవంతా, తర్వాత రాముడిలాగా అవంతా కూడా ఉన్నాయి. సో అందుకని కానీ అవతార్లో ఉండేటువంటి ఆ పాత్రకి రాముల వారికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది. అంటే ఆ పోలిక అన్నాను అంతే, కొద్దిగా పోలిక తీసుకురావడానికి ప్రయత్నించాడు అంతే. కొద్దిగా రామాయణంతో లింక్ చేయడానికి ప్రయత్నించాడా అని ఒక సందేహం మనకి. ఎందుకంటే ఈ భారతదేశ ప్రేక్షకులకి ఇప్పుడు రామాయణం అన్నా భారతం అన్నా చాలా ఇష్టం కాబట్టి మరి ఆ ఉద్దేశంతో తీసుకొద్దాం అనుకున్నాడా? అందులో రాముడి మీద చాలా ఎక్కువ భక్తి ప్రేమ ఉంటాయి కాబట్టి భారతదేశం వాళ్ళకి ఏమన్నా అది దృష్టిలో పెట్టుకున్నాడా అని తప్ప ఓవరాల్గా చూసుకుంటే సినిమా మాత్రం అంత పెద్ద గొప్పగా ఉంది అని చెప్పలేము. అలాగని చూడొద్దని అయితే సజెస్ట్ చేయను. కానీ ఈసారి ఎందుకో జేమ్స్ కెమెరన్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో వెనకబడిపోయాడు అనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి. మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే దర్శక ధీరుడు రాజమౌళి గారితో జేమ్స్ కెమెరన్ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది, వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా. అందులో భాగంగా మీ వారణాసి సినిమాలో ఏదైనా పులితో సన్నివేశాలు తెరకెక్కిస్తుంటే చెప్పండి, నేను కూడా వస్తాను, నేను డైరెక్ట్ చేస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడారు. సో ఏంటి అసలు దీని మీద ఎందుకు అంత అంచనాలు లేకుండా పోయాయి? అంటే మనం కొంచెం ఏమనాలి, మనం హాలీవుడ్ రేంజ్కి వెళ్ళామా? ఇవాళ హాలీవుడ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు చేస్తే చెప్పండి నేను పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళు అడగడం అనేది మన రేంజ్ని పెంచిందా? అంటే మనం టెక్నికల్గా మనం అంత డెవలప్ అవుతున్నామా? అంటే మన విజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజన్ విషయంలో మనం మొత్తం ఓవరాల్ ప్రపంచంలోనే ఈరోజు అంటే వాళ్ళని మన వైపు తిప్పుకునే స్థితికి మనం వచ్చామా అనేది అంటే ఏ హాలీవుడ్ సినిమానైనా సరే భారీగా ప్రమోట్ చేసుకునేటువంటి ఆ చిత్ర యూనిట్ అంటే ఇప్పుడు జేమ్స్ కెమెరన్ ఈ అవతార్ పార్ట్ 3ని ప్రమోట్ చేసుకోవడంలో ఎందుకు వెనకబడిపోయారు అంటే ఏం చెప్తారు? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చేమో, మనకు తెలీదు. అంటే అవతార్ హిట్ అయింది, అవతార్ 2 హిట్ అయింది, అవతార్ 3 నేను ఇంకా ప్రమోట్ చేసుకోవాలా అనుకున్నాడా ఆయన? అవసరం లేదు ప్రజలు చూస్తారులే అనుకున్నాడా? అది కూడా మైనస్ అయిందా? ఓకే, అంతే కదా. ఇంతకీ ఈ సినిమాకి అసలు రేటింగ్స్ ఎలా వస్తున్నాయి? రేటింగ్స్ రకరకాలుగా వస్తున్నాయండి. మీరు అన్నట్టుగా కొంతమంది 2.5 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు, 3.5. కాబట్టి ఇది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇంత రేటింగ్ అని మనం ఇవ్వక్కర్లేదు. బికాజ్ ఇప్పుడు కొంతమంది జేమ్స్ కెమెరూన్కి చాలా ఇష్టమైన వాళ్ళు, ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఏదైనా కూడా ఒకసారి అయితే చూడొచ్చండి, చూడొద్దని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మంచి సినిమాల్ని మనం ఆదరించాలనేది నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.